సో ప్రజల కష్టాలనే కాదు ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈసారి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. సో గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మైండ్ అంతా చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా ప్రజల్లో ఉంటూ 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 ఒక్కసారిగా ఎంటర్టైన్మెంట్ సైడ్ రాగానే అసలు ఫస్ట్ అది అది చెప్పండి. ఉపశమనం అంటారు కదా, అది ఇదేనా? మాకు 24 అవర్స్ జాబ్ అమ్మ. పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతే రాత్రి 11, 12 గంటల వరకు ఇదే పని ఉంటుంది. పనులు అట్లా దాంట్లో మాకు రోజు ఉన్న ఈ ఉరుకుర పరుగు జీవితంలో నుంచి ఒక విముక్తి, ఒక 4 రోజులు అలా మేము కూడా సరదాగా మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అందరితో కలిసి సరదాగా గేమ్ ఆడడం, అందరితో కలిసి సరదాగా అందరం కలిసి మా కో లెజిస్లేటర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ వాళ్ళు కావచ్చు, అందరం కలిసి సరదాగా ఒక 14 గేమ్లు అరేంజ్ చేశారు. ఆ 14 గేమ్లలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరం కూడా చక్కగా 3 రోజులు అన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకున్నాము. సో లాస్ట్ టైం మీరు చాలా ఎంటర్టైన్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈసారి మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఏమో తెలియదమ్మా. నేనైతే గేమ్స్ అయితే 3 గేమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను. క్రికెట్ ఒకటి, షటిల్ ఒకటి, కబడ్డీ ఒకటి ఏదో ఆడుతున్నాం సరదాగా. కానీ రేపు ఎంటర్టైన్మెంట్ గురించి అయితే ఇంకా పెద్ద ఆలోచించలే. రేపు ఏ మూడ్లో ఉంటే ఆ తవాసు మాడుకుంటూ పోవడం అంతే. సో చాలా స్పోర్టివ్గా ఆడాలి గేమ్ అంటే. ఇప్పుడు కాంపిటీషన్ కూడా తీసుకున్నట్లయితే మీరు ఇందాక మాట్లాడుతూ 11 మంది కూడా తీసుకొస్తే ఇంకా గట్టి కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఒకవేళ వారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దయచేసి మీ మెగా టీవీ ఒక్కసారి అటు పోయి వాళ్ళు అడగండి, 11 మంది వస్తే బాగుంటుంది కదా అని. అదే వాళ్ళకి అసెంబ్లీ కూడా రావట్లే, ఇంక వీళ్ళకే వస్తాడు, నాకు డౌటే రారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, అసెంబ్లీ దాకా కూడా రావట్లేదు. సో వచ్చి 5 నిమిషాలు ఉండరు, ఇంటికి వచ్చి వస్తారు. అలా ఇక వాళ్ళకి వాళ్ళు సంపాదించే పనులు అన్ని దండుకునే పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడ రారు వాళ్ళు ఇవన్నీ. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇంత పెద్దగా గేమ్స్ అనేది కండక్ట్ చేయడం కానీ, ఏపీ స్పోర్ట్స్ మొత్తం కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఆడడం ఎలా ఉంది? ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ప్లస్ ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు, వాళ్ళు త్రో బాల్, రోప్ పుల్లింగ్లు అన్నీ కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు మంత్రులు మాకన్నా 100 రెట్లు బిజీగా ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన మన లోకేష్ అన్న కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళంతా ఎంత బిజీగా ఉంటారంటే వాళ్ళకు కూడా ఒక 1 డే అవుటింగ్ ఉంటే వాళ్ళకు స్ట్రెస్ తగ్గుతుంది. దే కెన్ వర్క్ మోర్ బెటర్, వీ కెన్ ఈవెన్ పర్ఫామ్ బెటర్. సో ఆ 3 రోజులు అనేది బ్రేక్ అనేది ఒక ముఖ్యమైన థింగ్ అది. సో పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఆడాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. గ్రౌండ్లోకి వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చాలా సూచనలు ఉన్నాయమ్మా, మేము కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి ఒక పిచ్ మీద ఆడుతుంటే చూడాలని మాకు కూడా కన్నులు పండలాగా ఉంటుంది అని అనుకుంటా ఉంటాం. ఆశిద్దాం, ఇద్దరు వస్తే బాగుంటుంది. మీకు పర్సనల్గా ఏ గేమ్ ఇష్టం సార్? చిన్నప్పటి నుంచి ఆడుతూ నాకు క్రికెట్ బాగా ఇష్టం. క్రికెట్ ఇండియా గురించి ఏం చెప్తారు? ఇండియా గురించి చెప్పేది ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ.